ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేకేఆర్ స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు ముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో హర్షిత్ రాణా మోకాలికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. దాంతో చివరి నిమిషంలో టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఫిబ్రవరి 9న ముంబైలో హర్షిత్ రాణా మోకాలికి సర్జరీ జరిగింది. ఈ సర్జరీ కారణంగా హర్షిత్ రాణా కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా కేకేఆర్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ హర్షిత్ రాణాకు రీప్లేస్మెంట్ ఆటగాడిని ఎంపిక చేయడంపై కేకేఆర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే హర్షిత్ రాణా దూరం కావడం కేకేఆర్ కు పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే హర్షిత్ రాణా బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కూడా చేయగలడు. ముఖ్యంగా కేకేఆర్ 2024 ఐపీఎల్ టైటిల్ ని గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు అతను తప్పుకోవడంతో కేకేఆర్ అతని ప్లేస్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తుందో చూడాలి. మరోవైపు కేకేఆర్ కు గుడ్ న్యూస్ కూడా అందింది. అదేంటంటే బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను కేకేఆర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతనికి రీప్లేస్మెంట్ గా టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టిన జింబాబ్వే టాల్ పేసర్ బ్లెసింగ్ ముజుర్బానీని తీసుకుంది. ఈ విషయాన్ని కేకేఆర్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బ్లెసింగ్ ముజుర్బానీకి స్వాగతం అంటూ ఓ పోస్ట్ చేసిన కేకేఆర్ మరో పోస్ట్ లో టీ20 ప్రపంచ కప్ లో అతని సంచలన బౌలింగ్ వీడియోను షేర్ చేసింది. 6 అడుగుల 8 అంగుళాల పొడవున్న ముజుర్బానీ జింబాబ్వే అత్యుత్తమ బౌలర్ అని, తన హైట్ ద్వారా లభించే బౌన్స్ తో వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉందని కేకేఆర్ తమ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఫ్రాంచైజీ లీగ్స్లో ఆయన అనుభవం కేకేఆర్ పేస్ విభాగాన్ని బలోపేతం చేస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.